మనకి ఎప్పుడైనా నెమలి గురించి ఆలోచించినప్పుడు మన మనసులో వెంటనే వచ్చే ఆలోచన ఏంటంటే నెమళ్ళు కేవలం మన ఇండియాలోనే ఉంటాయేమో అని. కానీ అసలు నిజం ఏంటంటే ఈ ప్రపంచంలో నెమళ్లకు చాలానే డిఫరెంట్ స్పీషియస్ ఉన్నాయి. ఇవన్నీ మనం సాధారణంగా చూసే నెమలి లాగానే ఉండవు. ప్రతి నెమలి తనదైన అందంతో తనదైన రంగులతో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. కొన్ని నెమళ్ళు చాలా ఎక్కువగా అందంగా ఉంటాయి, కానీ కొన్ని మాత్రం చూడడానికి కొంచెం వింతగా ప్రత్యేకంగా కూడా అనిపిస్తాయి. ఈ రోజు వీడియోలో ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఇలాంటి డిఫరెంట్ నెమళ్ల గురించి తెలుసుకుందాం. కాంగో పీఫౌల్. ఇవి ఆఫ్రికన్ పీఫౌల్స్. వీటిని ఆఫ్రికన్ పీఫౌల్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు. మన ఇండియాలో సాధారణంగా మనం చూసే నెమలితో పోలిస్తే ఇవి పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా సెంట్రల్ ఆఫ్రికా, ముఖ్యంగా కాంగో దేశంలో కనిపిస్తాయి. అంతేకాదు ఇదే పీఫౌల్ కాంగో దేశ జాతీయ పక్షి కూడా. ఈ పీఫౌల్స్ లో మగ ఆడ రెండు దాదాపు ఒకేలా కనిపిస్తాయి, కానీ ఒక చిన్న తేడాతో సులభంగా గుర్తించొచ్చు. మగ పీఫౌల్ నీలం ఆకుపచ్చ రంగుల్లో ఉంటుంది, పైగా తల మీద తెలుపు రంగులో జుట్టులా ఉండే క్రస్ట్ ఉంటుంది. ఆడ పీఫౌల్ కి ఆ తెలుపు క్రస్ట్ ఉండదు, ఎక్కువగా గోధుమ మరియు ఆకుపచ్చ షేడ్స్ లో కనిపిస్తుంది. ఇవి ఒకసారి 2 నుంచి 4 గుడ్లు పెడతాయి. వీటి తోక కూడా సాధారణ నెమలితో పోలిస్తే చాలా చిన్నది. ఇవి ఎక్కువగా అడవుల్లోనే ఉంటాయి. ఎగరడం కంటే నడవడానికే ఎక్కువ సమయం గడుపుతాయి. వీటి శబ్దం కూడా సాధారణ నెమలి కంటే వేరుగా ఉంటుంది. అందుకే ఆఫ్రికన్ పీఫౌల్స్ ని ప్రపంచంలోనే అత్యంత యూనిక్ పీఫౌల్స్ లో ఒకటిగా భావిస్తారు. ఆసిలేటెడ్ టర్కీ. ఈ పక్షులు మెయిన్ గా టర్కీ, యుకటాన్ పెనున్సులా మరియు మెక్సికోలో కనిపిస్తాయి. ఇప్పటి వరకు మనం చాలా రకాల టర్కీ పక్షుల్ని చూసాం, కానీ వాటితో పోలిస్తే ఆసిలేటెడ్ టర్కీ చాలా రంగులుగా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈ పక్షి బరువు దాదాపు 5 కిలోల వరకు పెరగగలదు. దీనికి ఉన్న కలర్ఫుల్ లుక్ కారణంగా కొందరు పొరపాటుగా దీన్ని నెమలి స్పీషియస్ అని భావించి పీకాక్ ఆఫ్ టర్కీ అని కూడా పిలిచారు. కానీ తర్వాత సైంటిస్టులు డీప్ గా రీసెర్చ్ చేసి ఇది కేవలం టర్కీ పక్షుల్లోని ఒక స్పీషియస్ మాత్రమే అని క్లియర్ చేశారు. ఇవి ఎక్కువగా అడవుల్లోనే ఉంటాయి. సాధారణంగా ఎక్కువ దూరం ఎగరవు, కానీ ప్రాణాలకు ప్రమాదం వచ్చినప్పుడు శత్రువుల నుంచి తప్పించుకోవడానికి వేగంగా కొంత దూరం వరకు ఎగరగలవు. దీని రెక్కలపైన ఉండే గుండ్రటి డిజైన్స్ చాలా స్పెషల్ గా కనిపిస్తాయి. మగపక్షి ఇంకా ఎక్కువగా మెరిసే రంగులతో కనిపిస్తుంది, అందుకే వేటగాళ్లకు టార్గెట్ అవుతుంది. దాంతో ఈ రోజు ఇది ఒక అరుదైన టర్కీ స్పీషియస్ గా గుర్తింపు పొందింది. గ్రే పీకాక్. ఈ పీఫౌల్ గ్రే రంగులో ఉంటుంది. దీని శరీరం మొత్తం మంచులా మెరిసే రంగుల షేడ్స్ తో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ పక్షి ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే ఇది మయన్మార్ దేశ జాతీయ పక్షి కూడా. ఈ పీఫౌల్స్ లో ఆడపక్షి కూడా మగ పక్షిలానే కనిపిస్తుంది, అందుకే వీటిని గుర్తించడం కొంచెం కష్టం. ఆడ పీఫౌల్స్ సాధారణంగా ఒకసారి 2 గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత అవి పూర్తిగా పెద్దయ్యే వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇవి ఎక్కువగా ఆకులు, ఇన్సెక్ట్స్, చిన్న రెప్టైల్స్ ని తింటాయి. అడవుల్లోనే జీవిస్తాయి. పెద్ద చెట్లు చుట్టూ ఉండడానికి ఇష్టపడతాయి. మనుషుల్ని చూసిన వెంటనే దూరంగా వెళ్లిపోతాయి. వీటి నడక చాలా సైలెంట్ గా ఉంటుంది. ఎగరడం కంటే నడవడం ఇష్టపడతాయి. వీటి మీద సన్లైట్ పడితే రంగు ఇంకా ఎక్కువగా మెరుస్తుంది. అందుకే ఈ పీఫౌల్ ని ప్రపంచంలోనే అత్యంత యూనిక్ పీఫౌల్స్ లో ఒకటిగా భావిస్తారు. నేచర్ లవర్స్ కి ఇది ఒక రేర్ విజువల్ ట్రీట్ లాంటిది. గ్రేట్ అర్గస్. ఈ పక్షి నెమళ్లోనే అత్యంత వింతగా ప్రత్యేకంగా కనిపించే స్పీషియస్ గా గుర్తింపు పొందింది. ఇవి ఎక్కువగా మలయాన్ పెనున్సులా, బొర్నియా, సుమత్రా దీవుల్లో కనిపిస్తాయి. ఈ స్పీషియస్ లో ఆడపక్షితో పోలిస్తే మగపక్షి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. మగ నెమలి ఆడపక్షిని ఆకర్షించడానికి ప్రత్యేకమైన డాన్స్ మూవ్స్ చేసి తన అందాన్ని చూపిస్తుంది. మగపక్షి సైజు కూడా ఆడదాంతో పోలిస్తే పెద్దదే. దీని అందం చూసి కొందరు నేషనల్ పార్క్ అధికారులు వీటిని పెంచాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ చిన్న ప్రదేశాల్లో వీటిని ఉంచడం కష్టం. వీటికి చాలా ఓపెన్ ఇంకా పెద్ద ప్రదేశం అవసరం, లేదా ఫ్రీగా వదిలితేనే బాగా బతుకుతాయి. వీటి న్యాచురల్ ఎన్విరాన్మెంట్ లోనే వీటి ప్రవర్తన చాలా బాగా కనిపిస్తుంది. కేజెస్ లో పెడితే వీటి అందం తగ్గిపోతుంది. ఇవి ఎక్కువగా నేల మీదే తిరుగుతూ జీవిస్తాయి, అందుకే ఇవి నిజంగా విశాలమైన స్వేచ్ఛా వాతావరణంలోనే పూర్తిగా మెరుస్తాయి. మౌంటైన్ పీకాక్. ఇవి రాత్చైల్డ్స్ పీకాక్ మరియు మిర్రర్ పీకాక్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా థాయిలాండ్ లో ఉన్న మలయాన్ పెనున్సులా అడవుల్లో కనిపిస్తాయి. ఈ పీఫౌల్స్ సాధారణంగా గోధుమ రంగులో ఉంటాయి, కానీ వీటి తోక పైన ఉండే అద్దంలా మెరిసే రంగుల షేడ్స్ వీటిని చాలా అట్రాక్టివ్ గా చేస్తాయి. వీటి శబ్దం కూడా చాలా వింతగా గట్టిగా ఉంటుంది. పక్షి ఒంటరిగా ఉన్నప్పుడు శత్రువుల ప్రమాదం ఉందని అర్థమైతే
తన గట్టి శబ్దంతో మగ పీఫోల్స్ ని పిలుస్తుంది. ఇవి కూడా సాధారణంగా ఒకసారి 2 గుడ్లు పెడతాయి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి. ఇవి ఇన్సెక్ట్స్, ఫ్రూట్స్, చిన్న రెప్టైల్స్, లిజర్డ్స్, ఫ్రాగ్స్ ని తింటాయి. ఎక్కువగా నేలపైన ఆహారాన్ని వెతుక్కుంటాయి. దట్టమైన అడవుల్లో దాక్కుని ఉండే అలవాటు ఉంటుంది. వీటి చూపు చాలా షార్పుగా ఉంటుంది. చిన్న శబ్దానికి అలర్ట్ అవుతాయి. తోకపైన ఉన్న మిర్రర్ డిజైన్ చాలా రేర్. అందుకే వీటిని చూడడం ఒక ప్రత్యేకమైన గుర్తుండిపోయే అనుభవంగా భావిస్తారు. నిజంగా నేచర్ లవర్స్ కి ఇది ఒక అద్భుతమైన విజువల్ ఫీస్ట్. వైల్డ్ పాల్వాన్ పీకాక్. ఈ పక్షి ఎక్కువగా ఫిలిపియన్స్ అడవుల ప్రాంతంలోనే కనిపిస్తుంది. దీని రంగులు చాలా అందంగా ప్రకాశవంతంగా ఉండడం వల్ల అద్భుతంగా కనిపిస్తుంది. మగపక్షి నీలం రంగులో ఉంటుంది. ఆడపక్షి గోధుమ రంగులో కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇది తన రెక్కల్ని విప్పినప్పుడు దీని అందం మరింత అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇంత అందంగా ఉండడం వల్ల కొందరు నేషనల్ పార్క్ ఆఫీసర్స్ వీటిని తమ పార్కుల్లో స్పెషల్ అట్రాక్షన్ గా కూడా పెంచుతారు. ఇవి సాధారణంగా ప్రశాంత స్వభావంతో ఉంటాయి. అడవుల్లో దాక్కుని ఉండడం ఇష్టం. మనుషుల్ని చూసిన వెంటనే దూరంగా వెళ్లిపోతాయి. అందుకే వీటిని నేచురల్ హ్యాబిటేట్ లో చూడడం చాలా రేర్ గా భావిస్తారు. మలయాన్ పికాక్. చాలా మంది మలయాన్ పికాకు మరియు గ్రే పికాకు చూసి రెండు ఒకటే అనుకుంటారు. కానీ నిజానికి ఇవి పూర్తిగా వేరువేరు స్పీషియస్. గ్రే పికాకు ఎక్కువగా మయన్మార్ లో, మలయాన్ పికాకు మెయిన్ గా మలేషియాలో. ఈ మలయాన్ పికాక్స్ ను క్రెస్టెడ్ పికాక్స్ లేదా మలేషియన్ పికాక్స్ అని కూడా అంటారు. ఈ స్పీషియస్ లో ఆడపక్షి మగపక్షితో పోలిస్తే సైజులో చిన్నగా ఉంటుంది. ఇవి ఫ్రూట్స్, ఇన్సెక్ట్స్, చిన్న రొడెంట్స్ తింటాయి. దట్టమైన అడవుల్లో నివసిస్తాయి. నేలపైన ఆహారం వెతుకుతాయి. వీటి రంగు చెట్ల మధ్య దాక్కోవడానికి సహాయపడుతుంది. శత్రువులని ముందే గుర్తించే సామర్థ్యం వీటిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి శబ్దం చాలా గట్టిగా ఉంటుంది. అడవుల్లో దూరం వరకు వినిపిస్తుంది. వీటి లైఫ్ స్టైల్ చాలా రహస్యంగా ఉంటుంది. అందుకే వీటిని నేచురల్ హ్యాబిటేట్ లో చూడడం చాలా రేరు. ఈ కారణాల వల్ల మలయాన్ పికాక్ ను ఒక ప్రత్యేకమైన డిఫరెంట్ నెమలి స్పీషియస్ గా గుర్తిస్తారు. గ్రీన్ పీఫోల్. ఇది చూడడానికి మన ఇండియన్ పీకాక్ లాగే ఉంటుంది. కానీ దీని శరీరం మొత్తం ఆకుపచ్చగా మెరిసిపోతుంటుంది. అందుకే దీన్ని గ్రీన్ పీకాక్ అంటారు. దీనిని ఇండోనేషియన్ పీకాక్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా సౌత్ ఏషియాలోని ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లో కనిపిస్తాయి. ఈ స్పీషియస్ లో ఆడ పీఫోల్స్ సాధారణంగా ఒకసారి 3 నుంచి 4 గుడ్లు పెడుతుంది. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుతుంది. ఇవి ఫ్రూట్స్, ఇన్సెక్ట్స్, చిన్న రెప్టైల్స్, ఫ్రాగ్స్ ని తింటాయి. అవసరమైతే విషపూరితమైన సర్పాలతో కూడా పోరాడి వాటిని చంపి తినగలవు. వీటి శరీరం చాలా బలంగా ఉంటుంది. కాళ్ళు బలంగా ఉంటాయి. శత్రువులని ఎదుర్కొనే స్పీడ్ కూడా ఎక్కువ. అడవుల్లో వీటిని టాప్ గ్రౌండ్ బర్డ్స్ గా గుర్తిస్తారు. వీటి ఆకుపచ్చ రంగు చెట్ల మధ్య కలిసిపోవడానికి సహాయపడుతుంది. అందుకే ప్రమాదకర శత్రువుల నుంచి ఇవి చాలా వరకు సేఫ్ గా ఉంటాయి. వైట్ పీకాక్. ఇప్పటి వరకు మనం చూసిన పీకాక్స్ అన్ని బ్రైట్, కలర్ఫుల్ షేడ్స్ లో కనిపిస్తాయి. కానీ ఈ పీకాక్ మాత్రం ఎలాంటి రంగులు లేకుండా పూర్తిగా తెల్లగా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందుకే చాలా మంది దీన్ని కొత్త స్పీషియస్ అనుకుంటారు. కానీ ఇది కొత్త స్పీషియస్ కాదు. ఇది జెనెటిక్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం వల్ల పూర్తిగా తెల్లగా మారుతుంది. రంగు లేకపోయినా కూడా దీని ఎలిగెంట్ లుక్, గ్రేస్ఫుల్ మూమెంట్స్ దీన్ని అన్ని పీకాక్స్ లో అత్యంత అట్రాక్టివ్ గా చేస్తాయి. దీని మీద సన్లైట్ పడితే ఫెదర్స్ మంచులా మెరుస్తాయి. ఇది డాన్స్ చేస్తే నిజంగా ఒక ఫెయిరీలా అనిపిస్తుంది. అందుకే ప్రజలు దీన్ని చూడడానికి చాలా ఎక్సైట్ అవుతారు. నేచురల్ పార్క్స్ లో ఇది స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. ఫోటోగ్రాఫర్స్ కి అయితే ఇది ఒక డ్రీమ్ సబ్జెక్ట్. ఏషియన్ పీకాక్. ఇది మన ఇండియన్ పీకాక్. ఇది ఎక్కువగా ఇండియాలోనే కనిపిస్తుంది. మనం తెలుసుకున్న అన్ని పీకాక్స్ లో ఇది అత్యంత అందమైనదిగా భావిస్తారు. అంతేకాదు ఇది ఇండియా జాతీయ పక్షి కూడా. ఈ వీడియోలో మనం చూసిన ఇతర పీకాక్స్ చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, కానీ వాటి తోక మాత్రం చిన్నదిగా ఉంటుంది. కానీ ఇండియన్ పీకాకు ఒక్కసారి తన రెక్కలు పూర్తిగా విప్పితే దాని అందం చూసి కళ్ళు తిప్పుకోవడం కష్టం. సాధారణంగా రెక్కలు ఉన్న పక్షులు ఎగరగలవు, కానీ ఈ పీకాక్స్ ఎక్కువ దూరం ఎగరలేవు. ఇవి దాదాపు 8 అడుగుల ఎత్తు వరకు మాత్రమే ఎగరగలవు. ఈ స్పీషియస్ లో ఆడపీకాకు ఒక్కసారి 3 నుంచి 12 గుడ్లు కూడా పెట్టగలదు. మనం అనుకుంటాం రంగుల రంగుల పీకాక్ పిల్లలు కూడా అలానే ఉంటాయా అని. కానీ నిజానికి అవి మొదట గోధుమ రంగులో ఉంటాయి. తర్వాత పెద్దవయ్యే కొద్దీ రంగుల రంగుల ఫెదర్స్ వస్తాయి. ఇవి ఎర్త్వామ్స్, ఇన్సెక్ట్స్, చిన్న రెప్టైల్స్, ఫ్రాగ్స్, ఫ్రూట్స్, నట్స్ ని తింటాయి. అవసరమైతే పాములతో కూడా పోరాడి వాటిని చంపి తింటాయి. వీటి కాళ్ళు చాలా బలంగా ఉంటాయి. అందుకే నేలపైన ఉండే శత్రువులకి ఇవి పెద్ద ప్రమాదంగా మారతాయి. వీటి శబ్దం చాలా దూరం వరకు వినిపిస్తుంది. ఈ అన్ని గొప్ప లక్షణాల వల్ల ఇండియన్ పీకాక్ ను ప్రపంచంలోనే అత్యంత గర్వించదగిన పీకాక్ స్పీషియస్ గా భావిస్తారు. ఈ వీడియోలో మీకు ఏ పీకాక్ అత్యంత అందంగా అనిపించింది కామెంట్ లో చెప్పండి. సో ఈ రోజు వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ జంతువుల గురించి తెలుసుకుందాం.